ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. ఇదిగోండి తెల్లవారుసరికి అయితే నిర్మలా కాన్వెంట్ మూవీ వస్తుంది, అది చూస్తూ ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాము. డ్యూటీ అయితే టైం అవుతుంది, 8:30 అయిపోతుంది. ఎండ అయితే చాలా భీకరంగా ఉంది. చూడాలి. మనవి అయితే బాక్స్కి నాకు నోహికి ఇద్దరికి కూడా బాక్స్ రెడీ చేసింది. నోహి ఇచ్చుడు, నోహి కూడా స్కూల్కి చక్కగా రెడీ అయిపోయాడు. ఇదిగోండి అన్నము, పప్పు, ఇడ్లీ, చట్నీ అన్నీ కూడా వండేసింది. అలాగే బాక్స్ కోసం నేను కూడా బాక్స్ పట్టుకెళ్ళిపోతున్నాను. ఈ ఎండకి మళ్ళీ రాలేనమ్మా ఏమనుకోకు, మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళలేకపోతున్నాను, వేడి ఎక్కువ ఉందని చెప్పేసి బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నాను. మా కుర్రోళ్ళు కూడా, వర్కర్స్ కూడా ఒక 2 బాక్సులు తెచ్చుకుంటారు. ఇంకెందుకని అందరం కలిసి సరదా తినేద్దామని చెప్పి తినేస్తున్నాము. వెళ్ళిపోవాలని పారిపోతున్నాడు. వెనక్కినో ఇంకా ఆటో అయితే రాలేదు, వెయిటింగ్. మా ఆయనతో డ్యూటీ టైం అవుతుంది, ఇక్కడ వెళ్ళిపోతాను గోలాడుతున్నాడు. అందుగురించి మా ఆయనతో వెయిటింగ్ చేస్తున్నారు. మా ఆయన వెళ్ళి బస్తాలు తెస్తారంట, బియ్యం సంచులు. నా గురించి అంటే రేషన్ బియ్యం వస్తే పట్టణానికి పనికి వస్తాయి అనే ఉద్దేశానికి. అప్పుడే బస్సు అయితే వెళ్ళిపోతుంది విజ్ఞాస్. కొన్ని పూజ అయితే అయిపోయింది నీట్గా. ఇవాళ పొద్దున్నే లేచి 5:30కి లేచి ఈ చందన పూలని నేర్కొన్నాను. ఎర్ర పూలు అనేవి ఒక 2 దొరికాయి. తర్వాత ఈ మొగ్గలు అనేవి దొరికాయి. రేపటికి పేలుతాయని ఇలాగ ఉంచుకున్నాను అండి. నేను ఎలా పెట్టానో కామెంట్ చేయండి. ఇంకోటి పూజ కూడా అయిపోయింది అండి. దీపం పెడదాం అనుకున్నాను కానీ ఇప్పుడు చూడండి, మనం గ్లాసులు ఆడుతూ ఉంటుంది కదా, దీపం కంటే ఇక్కడ పెట్టుకుంటాం కదా, అది లేదండి. లేకపోతే నేను డైలీ అలవాటు అయిపోయింది పెట్టుకోవడం. ఇక్కడ ఎలాగోలాగా మనం ఎక్కడ పూర్ణ మార్కెట్లో దొరుకుతుంది అన్నారు తులసి గారు, అయితే అక్కడ తెచ్చుకొని పెడదామని ఆగాను. మంచి ఎండ కాస్తుంది, బగబగా మడుతుంది. ఇంకా పూజ అంతా స్టార్ట్ చేయకముందు బట్టలు అయితే వాషింగ్ మిషన్ చేస్తాను. మొన్న అయిపోయింది క్విక్ వాష్. ఇప్పుడైతే ఎండ పెట్టేస్తాను. ఇడ్లీ అయితే ఉంది, తినేసి చేసి ఎండ పెడతాను బట్టలు అన్నీ ఆరబెట్టేసాను నీట్గా. అయితే ఇవన్నీ నా గురించి చాయ్ అయితే చేసుకున్నాను. ఇంకా మంచి సినిమా వస్తుంది, కనకదుర్గ పూజ మహిమ అని వస్తుంది, మంచి సూపర్ సినిమా. చూసుకుంటూ తాగుతూ ఉన్నాను నేనైతే. కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బట్టలు మాడితే పెట్టుకోవాలి. ఇంకా తిరుపతికి వెళ్ళే ట్రిప్ ఒకటి ఉంది కదా, దానికి ఏటేటి కావాలి అన్నీ రెడీ చేయాలి. మా ఆయన రెడీ చేయమన్నారు. అతను వచ్చాక రెడీ చేద్దామనే ఉద్దేశంలో బట్టలు ఏమీ ఎక్కడక్కడ పెట్టుకోలేదు. ఎవరు ఏటేటి పట్టుకున్నంత అవన్నీ సిద్ధం చేసుకుంటే ఇంకా టెన్షన్ పడకుండా వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చి కుర్చీ మీద బట్టలు పెట్టుకోవాలి. పెట్టేసి పేరు చేస్తే అయిపోయినట్టుగా. ఇంకో విషయం ఏంటంటే వంట చేసుకునే పని కూడా లేదండి నాకు. పొద్దున్నే క్యారేజీలు కదా వాళ్ళిద్దరికి, ముందు క్యారేజీలు కట్టిస్తాను. నా గురించి అయితే ఏం లేదు. అన్నం ఒకటి ఉంది, పెరుగు ఉంది, ఇలాగా టమాటా పచ్చడి ఉంది, పిండి వడియం ఉంది. ఒకళ్ళు వీలైతే ఒకళ్ళు 1:00-1:30 అయితే సమోసాలు బండి వస్తే ఒక 2 సమోసాలు తీసుకొని తినేస్తాను చక్కగా. ప్రస్తుతానికైతే బట్టలు మడత పెట్టేస్తాను. కరెక్ట్గా 1:00 అయిందండి. ఇంకా చెప్పాను కదా సమోసాలు తీసుకుంటాను అని అన్నాను కదా, ఒక 20 రూపాయలు తీసుకున్నాను. ఒకటేమో తినేస్తాను, వేడిగా ఉందనేసి. ఇంకా అన్నీ అయితే తినేస్తాను. మా ముగ్గురికి పెరిగన్నారా చక్కగా పొద్దున్న టిఫిన్ తిన్నాం కాబట్టి పెరిగన్నాలు తింటే మంచిది అనేసి తినేస్తున్నాము. నైట్కి చపాతీ చేస్తే చేస్తాను, లేకపోతే లేదు, మా ఆయన ఇష్టం అది. ఇప్పుడు ప్రస్తుతానికి చక్కగా చల్లగా ఉంటుంది పెరిగన్నంతో తినేస్తాను. ఇప్పుడు స్కూల్ నుండి వచ్చాడు, ఆడుతాడు, లోపలికి రా అంటే రావట్లేదు. ఆటో దిగ్గానే అమ్మ మీద నడుగుతున్నాడు. నిజంగా అలా అమ్మమ్మ ఎదురుగుంటే గెంతాడిస్తున్నావు, ఆ ఎత్తున ఎగురుతుంది. ఎవరమ్మ కావాలి అమ్మమ్మ? అమ్మమ్మ ఏది వెళ్ళిపోయింది అమ్మమ్మ? ఆవులు చేస్తున్నాడు, నిద్రలాగా ఉంది. చెప్పులు చూస్తున్నాడు ఉన్నాయా లేవనేసి. లోపలికి వచ్చి అయితే బుజ్జిగాడు అయితే కలర్స్ అయితే తీసాడు. ఇంకా ఇగో ఆడుకుంటున్నాడు. చివరింట్లోన బుజ్జిగడికి ఏమో బెలూన్స్ ఇచ్చారు, 2 కనిపిస్తాయి, ఉన్నవి ఎక్కడ పోయినాయి తెలియట్లేదు. బొమ్మ అయితే కింద దించాడు వేస్తానని, ఒక చిన్న స్టార్ వేసాడు. తర్వాత దీన్ని అయితే ఏం చేస్తున్నాడో కానీ తెలియకంట గీసి పారేస్తున్నాడు. కానీ కొంచెం ఎరగ కూడా వేస్తాడు. ఇంకా ముంచి నన్ను కలర్ ముంచి కలర్స్ దేనికి సంబంధం లేనట్టుగా ముంచు, నీ ఇష్టం. అదే సూపర్, నా బంగాతలు సూపర్. అది దెబ్బకి కల్లోకి వచ్చి ఇలా గెద్దడిది, గెద్ద ఏటి ఈగులో మరి ఏటో తెలియదు అట్టుకుంది నాకు పేరు. వల్చర్, పికాక్. ఓకే, ఏటి తెలియదు మాకండి, పికాక్ అని చెప్తాడు నా కొడుకు. నాకు బుజ్జిగాడు ఆడుకొని లేపడేసాడు. ఇవన్నీ తీయాలి, రెస్ట్ తీసుకుంటున్నాడు. వాళ్ళ నాన్న కూడా వచ్చారు, కొంచెం బయటకు వెళ్ళారు పని మీద. బయటకంటే ఎక్కడికో కదా షాప్కి వెళ్ళారు, వీళ్ళు పక్కన షాప్. క్లీనింగ్ అయితే చేస్తాను, ఇంకా అన్నం పెట్టాను. ఇది అన్నం ఉంది, ఒకరికి సరిపోయినంత ఉంది.
కొంచెం పెట్టాను. అయితే అయిపోయింది. ఇటు పక్కతే గుడ్డు కూర వండుతున్నాను. అచ్చులు పసుపు ఉప్పు వేసి మగ్గించాను. తర్వాత కారం వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు, తగ్గించి వేస్తున్నాను. కొంచెం నీళ్ళు వేసి గుడ్లు కొంచెం మరిగిన తర్వాత గుడ్లు వేసుకుంటే సరిపోతుంది. భోజనాలు అయితే అయిపోయాయండి. ఇంకా బుజ్జిగడు ఏమో గింత ఆడుతున్నాడు. మళ్ళీ మధ్యలో ఇబ్బంది పెడతాడేమో అనేసి పాలు అయితే అచ్చి పెడుతున్నాను. మా ఆయన అయితే అలా రెస్ట్ తీసుకున్నారు. కొద్దిగా కాలు నొప్పి పెట్టిందని మసాజ్ చేశాను. నాకు ఇప్పుడు నొప్పి పెడుతుంది చెయ్యి అనేది. ఈ చెయ్యి ఇరిపోయింది కదా, అది నొప్పి పెడుతుంది. నేను కొద్దిగా ఆయిల్ రాసుకుని కాసేపు బెల్ట్ పెట్టుకోవాలి. రాత్రి అంతా పెట్టుకుంటూ ఊసిపోతాను. కాసేపు పెట్టుకుని తీసేస్తాను. ఆల్రెడీ చూపెట్టాను కూడా బెల్ట్. ఒకసారి చూపించానో లేదా నాకు గుర్తైతే లేదని ఉంది బెల్ట్. మీకు చూపెడుతాను అన్నాడు అది ఏంటో అనేది. ఇది చెయ్యిది. ఇది ఒక్కొక్కసారి నొప్పి వస్తే ఇది పెట్టుకుంటాను నేను. అమ్మదని చెప్తున్నాడు వాడైతే. అడగకపోతే లేదు, అడిగితే ఇబ్బంది కదా, చల్లగవ్వు అలా ఒక చిరాకు అయిపోతుంది అనేసి పాలు హచ్చిపెట్టేసి కొద్దిగా ఎక్కువైతే కొద్దిగా టైం పడుతుంది కదా అనేసి కొద్ది పాలు పెద్ద మంట పెట్టేసి హచ్చిపెట్టేస్తున్నాను నేను. ఇది వేడిగా అయిపోయినాక ఇంకా బాబుగడు కూడా నిద్రగా ఉన్నాడు. అందుకని తిరుగుతున్నాడు. నేను ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నాడు. ఇంకా తిరుపతి క్యాంప్ కూడా ఉంది. ఇంకా సర్దాలి. మా ఆయన అయితే సర్దలేదు, కొద్దిగా లేట్ వచ్చారని సర్దలేదు. ఇంకా సండే చూసుకొని నీట్గా సర్దీసుకొని అనుకోండి, నీట్గా హ్యాపీగా అయిపోద్ది. బుజ్జిగడు ఎక్కువ పట్టాలి కదా, అందుగురించి నిదానంగా సర్దుతున్నాము, కంగారు పడాలి అనేసారు. వాళ్ళు కూడా వచ్చేస్తున్నా ఆపేస్తాను. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ తయారు చేసేస్తాను. మా వీడియో నచ్చినట్టుగైతే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబర్ చేసుకోండి. రేపు వ్లాగ్లో కలుసుకుందాం.